దాదాపు 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధ ముగింపు దిశగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేడు ఫ్లోరిడాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ కు కల్పించాల్సిన భద్రతా హామీల అంశాన్ని లేవనెత్తుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా 20 సూత్రాల శాంతి ప్రణాళిక దాదాపు 90% ఖరారైనట్లు, యుద్ధం ముగింపుపై ఆశాభావంతో ఉన్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్, అమెరికా మాత్రమే కాకుండా ఐరోపా దేశాలు పాలు పంచుకోవాలని తాను భావిస్తున్నట్లు జెలెన్స్కీ చెప్పారు. కానీ ఇంత తక్కువ వ్యవధిలో అది సాధ్యం కాకపోవచ్చన్నారు. మరోవైపు అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై ఆ దేశ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ ట్రంప్ అల్లుడు కుష్నర్లతో భేటీ ఆశాజనకంగా జరిగిందని జెలెన్స్కీ చెప్పారు. వీరితో చర్చల అనంతరం జెలెన్స్కీ ఎక్స్ వేదికగా ఉక్రెయిన్లో శాశ్వత శాంతికి దారితీసే కీలక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఉక్రెయిన్ భద్రతా పునర్నిర్మాణం, శాశ్వత శాంతి ఇవే ఉక్రెయిన్, అమెరికా, యూరోప్ సహా మిత్ర దేశాలు సాధించాల్సిన లక్ష్యాలన్నారు. జెలెన్స్కీ శాంతి ఒప్పందానికి సంబంధించిన కొన్ని పత్రాలు పూర్తిగా సిద్ధమయ్యాయని, మరికొన్ని తుది దశకు చేరుకున్నాయన్నారు. ఇంకా కొన్ని అత్యంత సున్నితమైన అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని జెలెన్స్కీ స్పష్టం చేశారు. రష్యా, అమెరికా అధికారులు ఫోన్లో మాట్లాడుకున్నారని, ఉక్రెయిన్ పై తమ చర్చలను కొనసాగించేందుకు ఉభయ పక్షాలు అంగీకరించాయని క్లెమిన్ ధృవీకరించింది. అమెరికా నుండి రష్యా ఆర్థిక దూత కిరిల్ దిమిత్రేవ్ తీసుకువచ్చిన పత్రాలను మాస్కో విశ్లేషించిన అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాల మేరకు ఈ ఫోన్ సంభాషణ జరిగిందని క్లెమిన్ ప్రతినిధి దిమిత్రీ పెన్కోవ్ తెలిపారు. ఇక ఈ ఫోన్ సంభాషణలో రష్యా అధ్యక్ష భవన సహాయకుడు యూరీ యుష్కో, పలువురు వైట్ హౌస్ అధికారులు పాల్గొన్నారని చెప్పారు. గత ఆదివారం ఫ్లోరిడాలోని మియామిలో అమెరికా అధికారులతో సమావేశం జరిపిన అనంతరం దిమిత్రేవ్కు ఈ శాంతి ప్రణాళికను అందజేశారు. అనంతరం దిమిత్రేవ్ అందజేసిన ఉక్రెయిన్ శాంతి ప్రణాళికను మాస్కో విశ్లేషించిందని క్లెమిన్ వెల్లడించింది. శాంతి ప్రణాళికలో ఉక్రెయిన్ సార్వభౌమత్వం, రష్యా ఉక్రెయిన్ మధ్య దాడుల నిషేధ ఒప్పందం, ఉక్రెయిన్ కు బలమైన భద్రతా హామీలు, ఉక్రెయిన్ సైనిక బలం, నాటో తరహా భద్రతా హామీలు, యూరప్ పై దాడులు చేయబోమని రష్యా హామీ, ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి అంతర్జాతీయ అభివృద్ధి ప్యాకేజీ సహా పలు కీలక అంశాలు ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో జెలెన్స్కీ ట్రంప్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.